ఫ్రెండ్స్, ఇది వివో X300 అల్ట్రా ఫోటోగ్రాఫర్ కిట్. ఒకవేళ వీడియో మీరు చూస్తుంటే మొబైల్ ఫోన్లో చూస్తుంటే మాత్రం నా రికమెండేషన్ ఈ వీడియోని మీరు టీవీలో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఫోటోగ్రాఫర్ కిట్. ఫోటోగ్రాఫర్ కిట్ అంటే మొత్తం ఉంటాయి దీనిలో, మీ అన్బాక్సింగ్ చేసినా తెలుస్తుంది ఏమేమి ఉంటాయో. ఇది ఫస్ట్ ఫోన్ 400mm టెలికన్వర్టర్ కిట్తో అయితే వస్తుంది. సపోర్ట్ కూడా ఉంటుంది. 400mm లో మనం టెలికన్వర్టర్ కిట్ యూస్ చేసి ఒకవేళ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇట్లాంటి ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫోన్ అయితే. ఫస్ట్ మనం ఈ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే బాక్స్ తో పాటు కొనాలనుకుంటే ఫోటోగ్రాఫర్ కిట్, దీని ప్రైస్ వచ్చేసరికి 2,09,999 రూపాయలు. లేదు ఫోన్ ఒకటే కావాలి అనుకుంటే మాత్రం 1,59,999 రూపాయలు. ఆఫర్స్ ఇవన్నీ నేను లాస్ట్ లో మాట్లాడతాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది బాక్స్ X300 అల్ట్రా. ఇది ఫోటోగ్రాఫర్ కిట్. ఒకవేళ వీళ్ళు ఎలా తెస్తారో సేల్ కి తెలియదు. ఒకవేళ వీళ్ళు ఫోటోగ్రాఫర్ కిట్ తో పాటు తెస్తే మాత్రం మీకు కూడా బాక్స్ ఇలానే వస్తుంది. లేదు ఓన్లీ ఫోన్ ఒకటే కావాలంటే మాత్రం కిట్ ఏం అవసరం లేదనుకుంటే ఇలా వస్తుంది ఫోన్. ఇది X300 అల్ట్రా. ఇక్కడ చూడొచ్చు బాక్స్ ఇది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ హెల్లో ఫోటోగ్రాఫర్ అని చెప్పేసింది. అంటే ఫోటోగ్రాఫర్స్ కోసం తయారు చేసినట్లు మెయిన్ వాళ్ళ ఫోకస్ అనమాట. అండ్ ఇక్కడ నా బాక్స్ బాగా నచ్చింది. ఇది మొత్తం సైడ్ ఏది ఫినిషింగ్ ఉందో, లైక్ ఇది సాఫ్ట్ అల్కంటారా రియల్ కాదులే కానీ కొద్దిగా చూడడానికి ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా బాక్స్ ఒకసారి కింద ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ కిట్ అనమాట కంప్లీట్లీ. దీని గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్ గా ఫోటోలను చూపిస్తున్నారు వాళ్ళు. దీన్ని పక్క పెట్టేస్తే ఇవి లోపల ఉన్నవి అయితే ఇది కేసు. ఈ కేసు వేయాలి మనం ఖచ్చితంగా ఫోన్ యూజ్ చేయాలంటే ఫోటోగ్రాఫర్ కిట్. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనిలో. అండ్ ఇవి వచ్చేసరికి క్యాప్స్ అనమాట, లెన్స్ క్యాప్స్. ఇవి ఎక్స్ట్రా క్యాప్స్, ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టాల్ చేసి లెన్సెస్ కి. అండ్ ఇది వచ్చేసరికి దీన్ని పెట్టాలి ఈ కేస్కి. తర్వాత చూపిస్తాం మీకు అన్నీ ఎలా యూజ్ చేయాలో అన్నీ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి ఒక మౌంట్ రింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఉన్నాయి లోపల వస్తూనే ఉన్నాయి ఇవి. ఇది కూడా అంతే, ఒక రింగ్. ఇది వచ్చేసరికి ల్యాన్ యాడ్. దీన్ని మనం ఫోన్ని మెడలో వేసుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంది. ఇది ఎలా యూజ్ చేయాలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది వచ్చేసరికి ట్రైపాడ్ మౌంట్. ట్రైపాడ్ పెట్టేసి మీరు అలా వదిలేయాలనుకోండి ఫోన్ని, ఏదైనా రికార్డ్ చేస్తున్న టైం ల్యాప్స్ అట్లాంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి ట్రైపాడ్కి అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ లెన్స్ ఉన్నాయి. ఇవి హీరో అని చెప్పొచ్చు. ఇవి ప్రజెంట్ ఈ సిరీస్ కి 400mm టెలి ఎక్స్టెండర్ కిట్. ఇది మనం 200mm వరకు చూసాం ఇప్పటి వరకు. 400mm ఫస్ట్ దీనిలోనే వస్తుంది, ఈ ఫోన్ లోనే వస్తుంది X300 అల్ట్రాలో. అండ్ ఇది వచ్చేసరికి 200mm లెన్స్. ఇవి ఇప్పుడు సెకండ్ జనరేషన్. ఇవి చాలా చిన్నగా అయితే ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. మీరు పాకెట్ లో కూడా పెట్టుకెళ్ళచ్చు ఎక్కడికన్నా. అండ్ ఇది వచ్చేసరికి గ్రిప్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేయాలంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ కావాలి మనకి. మొబైల్ అన్బాక్స్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి 16GB RAM 512GB మోడల్. ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఇది. ఈ X సిరీస్ బాక్స్ మనకి ఇలానే వస్తాయి, స్వీట్ బాక్స్ లాగా. దీని లోపల చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది X300 అల్ట్రా బ్లాక్ కలర్. కెమెరా చూడొచ్చు ఎంత ఉందో సైజ్ దీనిది, చాలా పెద్దగా ఉంది కెమెరా అయితే. అండ్ నెక్స్ట్ బాక్స్ లో కేస్ అయితే ఇస్తున్నారు. కేస్ కూడా ఫోన్ కలర్ లో అయితే ఉంది, బ్లాక్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి X300 సిరీస్ కి స్పెషల్ కస్టమర్ సపోర్ట్ అనమాట. సర్వీస్ కూడా మీకు ప్రీమియం ఉంటుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది. ఇది వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్. అండ్ ఇది కేసు నార్మల్గా ఉంది, నార్మల్ TPU కేసు లాగే ఉంది, ఏమి డిఫరెంట్గా అయితే ఏం లేదు, బాగానే ఉంది కేసు క్వాలిటీ అయితే. ఇక్కడ వివో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ పిన్ అండ్ ఛార్జర్ కూడా దీనిలోనే ఇస్తారు మనకి బాక్స్లో. ఇది వచ్చేసరికి 100W ఛార్జర్ Type-C ఇన్పుట్తో వస్తుంది. సో బాక్స్లో కూడా మనకి Type-C to Type-C కేబుల్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఒకసారి మనం ఈ ఎలా వాడాలో చూపిస్తాం మీకు. ఈ కిట్స్ ఒకవేళ కొంటే మీరు ఇది చూద్దాం. ఫస్ట్ ఈ కేసు తీసేయాలి. ఈ స్పెషల్ కేసు ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో ఇది వేయాలి దీనికి, అప్పుడే ఈ లెన్స్ మనం యూజ్ చేయగలం. వన్స్ ఈ కేసు వేసిన తర్వాత ఫస్ట్ మనం దీన్ని పెట్టాలి. దీన్ని పెట్టాలంటే ఫస్ట్ ఈ రింగ్ తీసేయాలి. ఇది పెట్టవచ్చు, సింపుల్గానే పెట్టేయచ్చు దీన్ని. అండ్ ఇప్పుడు మనం ఏ లెన్స్ కావాలంటే ఆ లెన్స్ పెట్టుకోవచ్చు. ఇది 400mm. ఈ లెన్స్ పెట్టాలి. ఈ లెన్స్ పెట్టాలంటే ఇక్కడ మీకు ఏదైతే డాట్ కనిపిస్తుందో ఈ డాట్కి దీన్ని మ్యాచ్ చేయాలి. ఎప్పుడన్నా ఇట్లా మ్యాచ్ చేసేది తిప్పేయడం, ఇట్లా మొత్తం అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది లెన్స్. దీన్ని ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే గ్రిప్ ఇందాక మనం చూసాం కదా, ఇది గ్రిప్. ఈ గ్రిప్ కూడా పెట్టేయచ్చు, ఇట్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు. మొత్తం సెట్ అనమాట ఇది. లేదు ఈ లెన్స్ మీకు వద్దు అనుకుంటే, మీరు కొద్దిగా దూరంగా ఉన్నాయి కాకుండా కొంచెం దగ్గరగా ఉన్నాయి ఫోటోలు తీయాలంటే, అప్పుడు మనకి ఈ 200mm లెన్స్ అయితే సరిపోతాయి. ఈ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి వీటిని. ఈ క్యాప్స్ ఇచ్చింది అందుకే అనమాట, ఎట్లా పడితే అట్లా యూజ్ చేయకండి వీటిని, నీట్గా మెయింటైన్ చేయాలి ఒకవేళ మీరు తీసుకుంటే. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ డాట్ ఉంటుంది, ఈ డాట్ చూసుకోవాలి, ఇలా పెట్టేసేయాలి, కథం. ఈ క్యాప్ ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. ఇది 200mm అనమాట. కొంచెం దగ్గరకు ఉన్న మాట మనం జూమ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇవి ఎందుకు అంటే మాత్రం మీరు ఏమైనా ND ఫిల్టర్స్ ఇట్లాంటివి మీరు యూజ్ చేయాలనుకుంటే ఈ రింగ్స్ మీకు ఉపయోగపడతాయి.
నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.82 ఇంచ్ 2K డిస్ప్లే 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 88 Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ప్రో ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది అండ్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఇవి కూడా మీకు OIS తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. అన్ని ఉంటాయి ఫోన్ లో. ఫ్లాగ్షిప్ ఫోన్ మీకు NFC కానివ్వండి, IR బ్లాస్టర్ కానివ్వండి, USB 3.2 అన్ని ఉంటాయి, ఏం మిస్ అవ్వవు. నెక్స్ట్ ఇంకా మెయిన్ పార్ట్ కొద్దాం, కెమెరా గురించి మాట్లాడదాం. అండ్ ఫోన్ మామూలుగా బ్రీఫింగ్ సెషన్ కూడా అటెండ్ అయ్యాను, అక్కడ కూడా నేను ఒక రీల్ చేసా, మీరు చూసే ఉంటారు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ కెమెరా నాకు చాలా బాగా అనిపించింది. 2 లెన్స్ మనం కనెక్ట్ చేయొచ్చు. ఈ 200mm కానివ్వండి, లేకపోతే 400mm టెలి ఎక్స్టెండర్ లెన్స్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఫోన్ 400mm సపోర్ట్ తో వస్తుంది. ఎప్పుడు వివో అంటే మనం ఫొటోస్ గురించి మాట్లాడతాం, ఈసారి వీళ్ళు వీడియో మీద కూడా ఫోకస్ చేశారు. వీడియోస్ లో మనం లాగ్ ఫార్మాట్ వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మైక్ కూడా ఇంప్రూవ్ చేశారు. దీనిలో మనకి 4 క్వాడ్ మైక్స్ తో వస్తుంది. సో మొత్తం వీడియోగ్రఫీ మీద కూడా ఫోకస్ చేశారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రెండింటి మీద ఫోకస్ చేశారు. అండ్ దీన్ని కంప్లీట్ గా టెస్ట్ చేయడానికి నేను మా టీమ్ లో ఒక ఫోటోగ్రాఫర్ కి ఫోన్ ఇచ్చాను. 2 ఫోన్స్ నా దగ్గర యాక్చువల్ ఇవి. సో ఒకరికి ఫొటోస్ తీయడానికి, ఒకళ్ళు వచ్చేసరికి వీడియోస్ రికార్డ్ చేయమని చెప్పాము. లాగ్ ఫార్మాట్ లో ఎడిట్ చేస్తే ఎలా ఉంటాయి, సో ఎవ్రీథింగ్ మొత్తం అవి కూడా చూపిస్తాం మీకు. వీడియో మొత్తం చూస్తూ ఉండండి. ఫస్ట్ నేను ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో అండ్ ఏమేమి కొత్తగా యాడ్ చేశారు కెమెరాలో, వాటి గురించి చూద్దాం. ఫస్ట్ దీనిలో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ వచ్చేసరికి రీఫైన్డ్ పోర్ట్రేట్స్. ఇవి నాకు చాలా బాగా అనిపించినాయి. సో నేను పర్సనల్ గా దీన్ని టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. మనం కెమెరా ఓపెన్ చేసిన తర్వాత పోర్ట్రేట్ లోకి వెళ్ళాం అనుకోండి, టాప్ లో మనకి సెలెక్ట్ చేసుకోవాలి మనం 200 మెగాపిక్సెల్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ రీఫైండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మనం ఫొటోస్ తీసామనుకోండి, చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ చాలా బాగా వస్తున్నాయి. మీరు జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. సో మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ తీయాలనుకుంటే మాత్రం రీఫైన్ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏఐ పోర్ట్రేట్స్ మనకి కామన్ వివో ఫోన్స్ లో మనం చూస్తూనే ఉంటాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఫస్ట్ వెదర్ సంబంధించి తీసుకొచ్చారు, మంచులో ఇట్లా మనం చూసాం చాలా ఫోటోలు. ఇప్పుడు వాటితో పాటు మీకు 29 స్టైల్స్ అటాచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది వచ్చేసరికి స్టేజ్ మోడ్ అని చెప్పేసి యాడ్ చేశారు. స్టేజ్లో మీకు మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి టాప్ లైట్, సైడ్ లైట్, బ్యాక్ లైట్, ఇట్లా మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిని మీరు యూజ్ చేసి ఎవరైనా స్టేజ్ మీద ఏదైనా స్పీచ్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు మీరు ఫోటోలు తీసారనుకోండి, చాలా బాగా వస్తుంది. మీకు టాప్ నుంచి లైట్ పడుతున్నట్టు అండ్ మీరు దేవుడు కూడా అయిపోవచ్చు. బ్యాక్ లైటింగ్ ఉంటుంది కదా, అది పెట్టేసి మీరు ఇలా పెట్టారనుకోండి, మీరు దేవుడు అయిపోతారు. బ్యాక్ లైటింగ్ అయితే వస్తుంది. సో ఇది మీకు ఎక్స్టెండెడ్ FE కూడా చూపించాను. ఇట్లా కొన్ని కొత్త యాడ్ చేశారనమాట. క్రియేటివ్ మోడ్, ఇది మీకు మోర్ లో ఉంటుంది. క్రియేటివ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంతేకాదు మనం నార్మల్గా ఓపెన్ చేయగానే క్రియేటివ్ మోడ్ లోకి వెళ్ళగానే మీరు ఏ సీన్ లో ఉన్నారో దానికి తగ్గట్టు ఆటోమేటిక్ కొన్ని స్టైల్స్ మీకు సజెస్ట్ కూడా చేస్తుంది. సో వాటిని మీరు డైరెక్ట్ యూస్ చేయొచ్చు, మీకు ఏం తీయాలో అర్థం కాకపోతే. నెక్స్ట్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ 3.0. స్ట్రీట్ ఫోటోగ్రఫీ కూడా మనం చాలా సార్లు చూసాము వివో ఫోన్స్ లో. బ్లాక్ అండ్ వైట్ లో మనం మంచి ఫోటోస్ తీయొచ్చు. ఇప్పుడు బ్లాక్ అండ్ వైటే కాదు, కొన్ని కొత్త ఫిల్టర్స్ యాడ్ చేశారు స్ట్రీట్ ఫోటోగ్రఫీలో. 3 ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారు. సో వీటిని కూడా మీరు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాష్ పోర్ట్రేట్ కూడా, నైట్ టైం పోర్ట్రేట్ తీసేటప్పుడు ఫ్లాష్ పోర్ట్రేట్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం మనం వివో ఫోన్స్ లో. ఇప్పుడు 2 స్టైల్స్ దీనిలో కొత్తగా యాడ్ అయినాయి. ఒకటి CCD, ఇంకోటి వచ్చేసరికి ప్యాక్ ఫిలిం. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ కి వచ్చారనుకోండి, ల్యాండ్స్కేప్ అండ్ నైట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి డిఫాల్ట్ యూస్, నైట్ టైం కొన్ని ఉంటాయి అండ్ డే టైంలో కూడా కొన్ని ఉంటాయి. సో వీటిని మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఇవి కొన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, దీంట్లో తీసిన ఫొటోస్. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు కొన్ని షోస్ జరుగుతున్నాయి, సో వాటిని తీసిన ఫొటోస్ అనమాట ఇవి. అండ్ ఈసారి నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు, మనం నచ్చినట్లు. మనం ఏ స్టైల్లో కూడా మీరు ఎక్కడైనా ఫోటో తీసే దగ్గర మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు నచ్చినట్లు కలర్ కూడా, టోన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో అలా కూడా మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్ అయితే మీరు ఇంకా బెటర్గా యూస్ చేయాలనుకుంటే మాత్రం ఇవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ టెలిఫోటో, స్నాప్ షాట్ అండ్ ప్రో స్పోర్ట్స్ అని ఉంటాయి. దీనిలో మీకు ఇక్కడ మీరు నార్మల్ ఫోటో తీసినప్పుడు ఇక్కడ సింబల్ కనిపిస్తూ ఉంటుంది ప్రో స్పోర్ట్స్ అని చెప్పేసి. ఇది మీరు ఎనబుల్ చేసేసి నార్మల్గా మూవింగ్ ఏదన్నా ఫొటోస్ తీయాలి, లైక్ పిల్లలు ఎక్కువ మూవ్ అవుతుంటారు, పెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి, ఏదన్నా మూవ్ అవుతున్న ఫొటోస్ తీయాలనుకుంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా లో లైట్లో ఫోటోలు తీసేటప్పుడు మనకి షట్టర్ ఎక్కువసేపు ఓపెన్ అయ్యేది ఇట్లాంటి చోట. దీనివల్ల మనకి ఫోటో షేక్ అయినట్లు, నాయిస్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. దీనిలో అలా లేదు, మనకి డైరెక్ట్ ప్రో స్పోర్ట్స్లో పెట్టేసి మనం ఫొటోస్ తీస్తున్నాం అనుకోండి, మీకు ఫోటోస్ చూడొచ్చు ఎంత బాగా వస్తున్నాయో. అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, షట్టర్ మనం క్లిక్ చేయగానే ఫోటో అయితే వస్తుంది. ఇవి ఫొటోస్ సంబంధించి. వీడియో విషయానికి వస్తే మాత్రం కొత్తగా ఏమేమి యాడ్ చేశారంటే, ఫస్ట్ మైక్ గురించి మాట్లాడదాం. మనం కెమెరా ఓపెన్ చేసిన తర్వాత వీడియోలోకి వెళ్ళాం అనుకోండి, టాప్ లో చూడొచ్చు మనం లాగ్ వీడియో ఎక్కడి నుంచి రికార్డ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి మీరు లాగ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. తర్వాత లెఫ్ట్ చూస్తే మీకు
మైక్ ఉంది. సో మైక్ ఇంతవరకు మైక్ పట్టించుకోలేదు ఇంతవరకు వీళ్ళు. ఇప్పుడు మైక్ కూడా పట్టించుకుంటున్నారు. దీనిలో మనకు నార్మల్ క్వాడ్ మైక్స్ ఉంటాయి. లేదు దీనిలో మైక్ వద్దు అనుకుంటే మీరు ఎక్స్టర్నల్ మైక్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మైక్రోఫోన్ చూడొచ్చు, ఫోన్ మైక్రోఫోన్ లేకపోతే యాడ్ అని వస్తుంది. ఏదైనా మైక్రోఫోన్ మీరు కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియోలో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు స్టాండర్డ్ కానీ, కాన్సెప్ట్ వోకల్ కానీ, కాన్సెప్ట్ వైబ్, ఇండోర్ వోకల్స్. ఇప్పుడు నేను ఇండోర్లో ఉన్నాను. సో ఇండోర్ వోకల్స్ పెడితే ఆటోమేటిక్ అదే సెట్ చేసుకుంటుంది మైక్. లేదు మీకు మీరు ప్లస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నాయిస్ రిడక్షన్ మీకు మీడియం కావాలా, స్ట్రాంగ్ కావాలా సెట్ చేసుకోవచ్చు. మైక్ పికప్ ఓమ్ని డైరెక్షనల్, బై డైరెక్షనల్, ఫ్రంట్ పికప్, రేర్ పికప్. సో ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్, గెయిన్ లెవెల్ అవన్నీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ప్రొఫెషనల్ మైక్ లాగా ఉంది అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇది X300 Ultra మైక్ టెస్ట్. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో ఉంది. ఇక్కడ ఆడియో క్వాలిటీ చూడవచ్చు. సో ప్రజెంట్ నేను మైక్ వచ్చేసరికి ఇండోర్ రికార్డింగ్లో పెట్టాను. ఇక్కడ మైక్ క్వాడ్ మైక్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎట్లాంటి మైక్రోఫోన్స్, ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయకుండా వీడియో రికార్డ్ చేయాలనుకుంటే X300 Ultra నుంచి మీకు ఆడియో ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ ఒక 10 feet దూరంలో ఉంది నాకు. మీకు డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది ఎంత దూరం నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో ఏమైనా పికప్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ ఆడియో అంత దూరం పికప్ చేస్తే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. చాలా దూరంలో ఉంది, ఎట్లాంటి మైక్స్ నేను కనెక్ట్ చేసుకోలేదు. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో వస్తుంది. అండ్ మైక్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు దీనిలో. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం అసలు మీకు ప్రో మోడల్ అయితే ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉండవు. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మీరు డైరెక్ట్ వీడియోలో లాగ్ వీడియో ఇక్కడ నుంచి రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు. తర్వాత మీరు లట్స్ యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినట్టు ఎడిటింగ్ చేసుకోవచ్చు దాన్ని. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాగ్ వీడియోస్ మనం చూస్తుంటాం. దీనిలో ఇంకా స్పెషల్ ఉన్నాయి. ఇక్కడ ప్రో మోడ్ అని ఉంది కింద మీకు వీడియోలో. ప్రో మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు లాగ్ వీడియో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది, డైరెక్ట్ మీరు లాగ్ ఫార్మాట్లో మీరు కలర్ కరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకటి డైరెక్ట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదు మీకు ఇది నచ్చలేదు, మీకు కావాల్సిన లట్ కూడా మీరు యాడ్ చేసుకో. ఇక్కడ లట్ అని కనిపిస్తుంది, అది ఏమే క్లిక్ చేసి ప్లస్ బటన్లోకి వెళ్ళి మీరు లట్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన లట్స్ కూడా ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేయొచ్చు వీడియోకి. ప్రో మోడ్ అంటే తెలిసిందే కదా, మనం ప్రొఫెషనల్ కెమెరా మనం ఎలా యూస్ చేస్తున్నాం, ISO, షట్టర్ స్పీడ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో స్టెబిలైజేషన్ అయితే లేదు. ఒకవేళ మీరు డైరెక్ట్ ఇది కాకుండా మెయిన్ వీడియో ఓపెన్ చేసి లాగ్ ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తాను, ఇక్కడ స్టెబిలైజేషన్ అయితే ఉంది. మీరు డైరెక్ట్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 8K 30 ఉంది, 4K 120 ఉంది, 4K 60 ఇట్లా వీడియోస్ మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ వీడియో కూడా 4K 60లో రికార్డ్ చేయొచ్చు. అండ్ నార్మల్ వీడియోలో 2 స్టైల్స్ యాడ్ చేశారు, చాలా బాగున్నాయి. నార్మల్గా మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత టాప్లో మీకు ఫిలిం అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్తే ఫిలిం లుక్, ఫిలిం స్టైల్ అని ఉంది. సో ఇవి మీకు సినిమాటిక్ వీడియో డైరెక్ట్ అంతా కలర్ గ్రేడింగ్ చేస్తే మీకు వీడియో ఎలా ఉంటుందో ఒక సినిమాటిక్ వీడియో మీరు రికార్డ్ చేయాలి, డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ చూడొచ్చు జస్ట్ బైక్ మీద వెళ్తే రికార్డ్ చేసిన శాంపిల్స్ ఇవి ఎంత సినిమాటిక్ ఉన్నాయో చూడొచ్చు మీరు. ఈ ఫిలిం స్టైల్స్లో మీరు మాక్సిమం 24 frames వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ వీడియోగ్రఫీ కూడా చాలా వరకు దీనిలో ఇంప్రూవ్ చేశారు. సో ఇంతకుముందు అసలు వీడియోగ్రఫీలో వీళ్ళు అసలు ఫీచర్స్ ఏం లేవు, కానీ ఎక్కువ ఫొటోస్ గురించి మాట్లాడతాం, ఇప్పుడు వీడియోస్ గురించి కూడా మనం మాట్లాడచ్చు. అండ్ ఈ ఫోన్లో ఇంకొకటి బాగా అనిపించింది ఏంటంటే, మనం ఈ ఫోన్ ఎక్కువ ఎండలో యూస్ చేస్తుంది. అది కూడా సమ్మర్ ఎట్లా ఉంది తెలుసు కదా టెంపరేచర్. మాక్సిమం ఫోన్స్ ఏమైతే అంటే ఆగిపోతాయి, కెమెరా పని చేయకుండా కంప్లీట్గా ఆగిపోతాయి. కానీ దీనిలో మాత్రం ఫొటోస్ మనం తీసుకోవచ్చు. మనకి ఎక్కడైనా ల్యాగ్ అవ్వడం కానీ షట్టర్ అట్లా కూడా ఏం లేవు, ఫొటోస్ అయితే వస్తున్నాయి. వీడియో మీరు 4Kలో రికార్డ్ చేసినప్పుడు మీకు ఇండికేషన్ ఇస్తుంది. ఇంకా మీకు హీట్ అవుతుంది ఫోను, 1080లో రికార్డ్ చేయడానికి మీకు ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫోన్తో తీసిన ఫొటోస్, వీడియోస్ ఈ లెన్స్ అని యూస్ చేసి మీకు ఫోకల్ లెన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు నార్మల్ ఫోకల్ లెన్స్ అయితే మీరు నార్మల్గా లెన్స్ లేకుండా మీరు డైరెక్ట్ కెమెరా యూస్ చేయాలంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తున్నాయి. పోర్ట్రేట్లోకి వెళ్ళినా కానీ మనకి 50 వరకు ఇన్ సెన్సార్, ఇది 85 ఈ టెలిఫోటో లెన్స్ యూస్ చేస్తుంది 135. ఇంతవరకు మనం ఆప్టికల్ క్వాలిటీలో మీరు పోర్ట్రేట్ షాట్ తీయాలనుకుంటే తీయొచ్చు. నెక్స్ట్ ఇవి లెన్స్ కనెక్ట్ చేయొచ్చు, మీరు 200mm తీయొచ్చు అండ్ 400mm తీయొచ్చు. అండ్ దీనిలో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. 800 ఉంటుంది, 1600 ఉంటుంది, 3200 వరకు కూడా వెళ్ళొచ్చు. అంత ఫోకల్ లెంత్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది నార్మల్ ఫోటో, ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఒక సర్కిల్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు దాన్ని నేను 3200mmలో తీస్తున్నాను ఫోకల్ లెంత్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు గద్ద కనిపిస్తుంది 3200mm, అది కూడా ఈ లెన్స్ యూస్ చేసి తీసినవి. ఇట్లా మీకు మొత్తం ఫొటోస్ వేస్తాను, ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ మొత్తం. నెక్స్ట్ కొన్ని నిమిషాలు మీరు ఎంజాయ్ చేయండి.
నెక్స్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడితే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డిజైన్ మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం వివో డిజైన్ అనేది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు ఇది ఫైబర్ గ్లాస్, ఫ్రంట్ వచ్చేసరికి ఆర్మర్ గ్లాస్ అండ్ సైడ్ వచ్చేసరికి మీకు మెటల్ బాడీతో వస్తుంది. ఇది ఫోన్ మీకు వెయిట్ అనిపిస్తుంది, 232 grams వెయిట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 8.19 mm ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, కంప్లీట్ గా IP6869 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ మొత్తం మనకి 2 కలర్స్ లో వస్తుంది, బ్లాక్ గ్రీన్ 2 కలర్స్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ వస్తే కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, నాకైతే గ్రీన్ కొద్దిగా బాగా అనిపించింది, ఎందుకంటే దీనిలో మనకి డ్యూయల్ కలర్ ఫినిష్ అయితే వస్తుంది. ఇది క్లాసిక్ స్ప్లిట్ డిజైన్ అంటున్నారు దీన్ని, కొద్దిగా బాగుంది ఫోన్ చూడడానికి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు 2K డిస్ప్లే, 6.82 inch 145 రిఫ్రెష్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. డాల్బీ విజన్ కూడా ఉంది, మీరు నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో డాల్బీ విజన్ కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ బ్రైట్నెస్ మీరు 1 nit వరకు కూడా దీనిలో తీసుకెళ్ళచ్చు, LTPO ప్యానల్ ఇది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి ఫోన్ 4500 nits వరకు ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. స్పీకర్స్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ లేదు, వీళ్ళ ఓన్ సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. కోడాక్స్ అన్ని ఉంటాయి, LHDC, LDAC ఇవన్నీ ఉంటాయి. మీరు బ్లూటూత్ నుంచి లాస్లెస్ థాడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బ్యాటరీ దీనిలో మనకి 6600 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ చార్జర్ యూస్ మీరు ఈ ఫోన్ ని 50% 25 minutes లో చార్జ్ చేయొచ్చు. ఫుల్ చార్జ్ చేయాలంటే 50 minutes లో ఫుల్ చార్జ్ చేసేయచ్చు. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం నార్మల్ ఒక రోజంతా కంప్లీట్ గా ఫోన్ ఫొటోస్ తీయడం, స్క్రీన్ రికార్డ్ చేయడం, వీడియోస్ రికార్డ్ చేయడం, మొత్తం హెవీగా యూస్ చేసినా గానీ 6 hours వచ్చింది కంటిన్యూస్ గా ఫోన్. మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం ఈజీగా ఫుల్ డే అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మరి హెవీ యూజ్ చేస్తే మాత్రం కెమెరా ఎక్కువ యూస్ చేస్తే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, ఫాస్ట్ 40 watt వరకు మీరు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి, ఒకవేళ యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది, Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్. సో ఇది మీకు ప్రెజెంట్ మార్కెట్ లో ఆండ్రాయిడ్ లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమ్స్ కూడా మీరు 120 FPS లో ఆడొచ్చు. దీనిలో మనకి గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అట్లాంటివి అయితే ఏముండవు. మాక్సిమం 120 FPS లో మీరు BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ అట్లాంటి గేమ్స్ అయితే ఆడొచ్చు. అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ 4D వైబ్రేషన్ కానివ్వండి, వాయిస్ చేంజర్ కానీ, గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్, మోషన్ కంట్రోల్, ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి గేమింగ్ లో. అన్ని ఫీచర్స్ మీకు ఈ ఫోన్ లో అయితే ఉంటాయి. గేమ్స్ కూడా మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది, గేమ్స్ కూడా మీరు ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. కాకపోతే ఇది కెమెరా అయితే అడ్డొస్తుంటుంది మీరు గేమ్ ఆడేటప్పుడు. ఇది కెమెరా మొత్తం చూడొచ్చు, మొత్తం కెమెరానే ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం 5800 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Arduino 6 మీద రన్ అవుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ 5+7 గ్యారంటీ ఇస్తున్నారు. 5 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా దీనిలో అయితే వస్తాయి మీకు. అండ్ Arduino సంబంధించి అప్డేట్ వీడియో కూడా చేసినాను, అన్ని ఏ సంబంధించి కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీనిలో కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేశారు. ఒకవేళ మీరు దీని నుంచి ఏమైనా ఫోటోలు తీశారు, మీ ఐఫోన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు షేర్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా పిక్ షేర్ నుంచి ఎయిర్ డ్రాప్ చేసేయచ్చు వాళ్ళకి. వాళ్ళ ఫోన్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, డైరెక్ట్ మీరు షేర్ చేసేయచ్చు. దీనిలో కూడా ఆప్షన్ వచ్చేసింది X300 Ultra లో, మీరు డైరెక్ట్ ఫోటోస్ మీ ఫ్రెండ్స్ ఐఫోన్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. సిమ్ కార్డ్స్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది, మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఈ ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే ఒకవేళ మీరు ఫోన్ ఒక్కటి తీసుకోవాలనుకుంటే మాత్రం 1,59,999 రూపాయలు, అప్ టు 10% డిస్కౌంట్ అని చెప్తున్నారు. ఒక 4,000 రూపాయలు ఏమో బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మీకు 1,56,000 రూపాయలు అయితే పడుతుంది ఫోన్ మీరు తీసుకోవాలన్నా. ఒకవేళ మీరు కిట్ సపరేట్ తీసుకోవాలనుకుంటే ఈ 400 mm ఎక్స్టెండర్ కిట్ తీసుకోవాలనుకుంటే ఇది మీకు 27,999 వస్తుంది, 28,000 రూపాయలు దాకా ఉంది. ఒకవేళ మీరు 200 mm తీసుకోవాలనుకుంటే ఇవి వచ్చేసరికి మీకు 15,999 కాస్ట్. గ్రిప్ కిట్ కావాలంటే 11,999 అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే మీకు 2,16,000 రూపాయలు దాబోతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇవన్నీ కలిపి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందా బాక్స్ మీరు చూసారు కదా ఫోటోగ్రాఫర్ కిట్ అని చెప్పేసి, ఆ బాక్స్ వస్తారు మీకు 2,09,999 రూపాయలకు వస్తుంది. దాని మీద మీకు బ్యాంక్ ఆఫర్ ఒక 4,000 రూపాయలు ఏమో రావచ్చు. 2,06,000 రూపాయలకి మొత్తం కంప్లీట్ కిట్ అయితే వస్తుంది. ప్లస్ 1 year ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నారు ఈ ఫోన్ తోటి. ఇది ఓవరాల్ గా వివో X300 Ultra అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకవేళ మీరు ఫోటోస్ ఎక్కువ తీసే వాళ్ళు అయితే మాత్రం మీరు ఈ కాంబినేషన్ అయితే మాత్రం ఈ 400 అండ్ ఫోన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా మంది ఆ ప్రైస్ కి DSLR వచ్చింది అంటారు, అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే DSLR మనం ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయలేం, ఫోన్ అయితే మనం ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు. అది అడ్వాంటేజ్ అంతే ఫోన్స్ కి. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. చాలా లిమిటెడ్ నాకు తెలిసి స్టాక్ తీసుకొని వస్తారు ఇవి కూడా. మరి చూద్దాం ఎంతమంది కొంటారో దీన్ని. మీ అభిప్రాయం ఏంది ఈ ఫోన్ మీద, వివో X300 Ultra? మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అప్పటికి సెలవు. బాయ్.